హాయ్ అండి, నా పేరు శోభారాణి. ఈరోజు హెయిర్ స్టైల్స్లో ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఏం చేస్తూ ఉంటారు? జనరల్గా ఓపెన్ హెయిర్ ఇష్టపడుతూ ఉంటారు కదండి. ఓపెన్ హెయిర్ అంటే మనం ఏం చేస్తుంటాం? తల్లు సాధారణంగా ఎందుకమ్మా ఓపెన్ హెయిర్ వేసుకుంటూ ఉంటాం, చిన్న అల్లికుంటే బాగుంటుంది అంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఏ విధంగా వేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూద్దామా మరి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, జనరల్గా మనకి కట్స్ ఉన్నాయి కదా, కాలేజ్ అమ్మాయి కాబట్టి ఫ్రంట్ కట్స్ ఉంటాయి. జస్ట్ ఈ కట్స్ పక్క నుంచి మనం తీసుకొచ్చి ఒక 2 లేయర్స్ కింద, ఫ్రంట్ నుంచి 2 లేయర్స్ కింద మనం సెపరేట్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి 1 లేయర్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ లేయర్. ఈ 2 లేయర్స్ కింద మనం సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, నీట్గా మనం కోంబింగ్ చేసుకుందాం చిక్కులు లేకుండా. ఓకే, నెక్స్ట్ కంప్లీట్గా మనం కోంబింగ్ చేసుకున్న తర్వాత 1 సైడ్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. 1 సైడ్ అంటే మనకి ఆల్రెడీ మనం ఇక్కడ మనకి 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం కాబట్టి దానికి ఆపోజిట్గా అంటే మనకి రైట్ సైడ్ ఈ విధంగా తీసుకుందాం కొద్దిపాటి హెయిర్. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఓకే, దీన్ని మనం తీసుకున్న ఈ కొద్దిపాటి హెయిర్ని నీట్గా చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుందాం. కోంబింగ్ చేసుకుంటూ నీట్గా చిన్నగా రోల్ చేద్దాం. దాన్ని చిన్నగా రోల్ చేస్తూ వస్తూ దీని ఆపోజిట్గా ఇంతవరకు వచ్చేసి ఇక్కడ మనకి ఒక పిన్తో లాక్ వేద్దాం. కొద్దిపాటి హెయిర్ని ఇలా తీసుకుందాం. నీట్గా మనం చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుందాం. దీన్ని జస్ట్ ఇలా టర్న్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా టర్న్ ఇస్తూ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లీవ్ హెయిర్ రెడీగా ఉంది కదండి. ఆ లీవ్ హెయిర్ని మనకి ఈ టర్నింగ్తో మనకి లాక్ వేసేద్దాం. లాక్ వేయాలంటే మనకి ఆపోజిట్గా వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి రైట్ సైడ్ టు లెఫ్ట్ వైపు వెళ్తున్నాం ఆపోజిట్గా, అంటే కంప్లీట్ లైక్ ఏ బ్యాండ్ లాగా ఇది లాక్ చేస్తుంది అప్ టు ఇంతవరకు. రైట్ నుంచి లెఫ్ట్ వరకు వచ్చేసి లెఫ్ట్లో మనకి ఏం చేసామంటే ఒక లాక్ కింద వేసి మనకి ఒక బ్లాక్ పిన్ సహాయంతో లాక్ వేసేసాం. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకి ఫస్ట్ రో కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇదే సేమ్ వే ఫస్ట్ ఎలా చేసామో 1 సైడ్ వచ్చేసి చిన్నపాటి మనకి పాయి తీసుకున్నాము, దీన్ని రోల్ చేసుకున్నాము, కంప్లీట్గా హెయిర్ మొత్తం పెట్టేసి లాక్ వేసేసాం. సో అదే విధంగా మనకి సెకండ్ వన్ కూడా చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాము, రోల్ చేస్తూ మనకి లాక్ వేస్తున్నాం. ఎండింగ్స్లో వచ్చేసి లాక్ వేస్తున్నాం. ఇదే విధంగా హెయిర్ లెంగ్త్ బట్టి హెయిర్ వాల్యూమ్ బట్టి మనం లాక్స్ వేసుకోవాల్సి ఉంటుంది, అంటే రోల్స్. ఇది కూడా చూసారా, చివరి చూస్తున్నారా మనకి పిన్తో లాక్ వేసేసాం. ఈ విధంగా చక్కగా మనకి టైట్గా పట్టేసి ఉంటుంది. ఒక 5 రోల్స్ వరకు కంప్లీట్ చేసుకుంటే ఈ అమ్మ హెయిర్ లెంగ్త్కి అండ్ వాల్యూమ్ కూడా సరిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఇంతవరకు మనకి ఈ రోస్ అనేవి మనకి 5 అయినాయి కదా, ఇది లాస్ట్ వన్ 6. ఆ విధంగా మనం ఎన్నైతే మనం వేయాలనుకుంటామో అన్నీ వేసుకోవచ్చు. అది డిపెండ్స్ మనకి హెయిర్ లెంగ్త్ అండ్ వాల్యూమ్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇది ఈ అమ్మాయికి 6 వేస్తున్నాను. సో లాస్ట్ వన్ కాబట్టి ఇది కూడా సేమ్ వే ఇలా టర్న్ ఇస్తున్నాను. టర్న్ ఇస్తూ ఇక్కడ మనకి చూసుకోవాలన్నమాట, ఒకదాని కింద ఒకటి చక్కగా ఇలా వస్తున్నట్టు ఉండాలి. ఓకే, తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని క్లిప్స్తో మనం కవర్ చేసేద్దాం ఇలా. ఇది ఫైనల్ది. సో ఈ విధంగా మనం అన్ని కవర్ చేసుకున్నాం అంటే ఇప్పుడు నీట్గా అడ్జస్ట్ చేసుకుంటాం. మనం 1 బై 1 అడ్జస్ట్ చేసుకుంటాం. సో చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ ఏం చేసుకున్నాం, మనకి అప్పర్ పోర్షన్ అంటే ఫ్రంట్ పోర్షన్లో మనకి పై భాగంలో మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాము. సో ఈ 2 పార్ట్స్ ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ హెయిర్ పిన్స్తో చాలా మటుకు ఎక్కువ పెట్టేసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి నీట్గా హ్యాంగ్ అయ్యింది. 1 సైడ్ అంతా మనకి హెయిర్ క్లిప్స్ అవి ఉన్నాయి కదా, ఇవన్నీ కవర్ చేయడం కోసం మనకి చక్కగా ఒక వీల్స్లా తయారు చేద్దాం. వీల్స్ అంటే ఏ విధంగా తయారు చేయొచ్చు అంటే, ఇప్పుడు చూసారా మనకి ఈ మాత్రం హెయిర్ ఉంది కదా, దీన్ని కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకుని చక్కగా మనం చుట్టుకుంటూ వచ్చేద్దాం. ఇందాక మనం తీసుకున్న 2 పార్ట్స్ని ఏం చేసామంటే నీట్గా వాటర్ స్ప్రే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మన ఫింగర్స్ సహాయంతో మనకి
ఈ వీల్స్ అనేవి ఎలా వస్తాయంటే దగ్గరగా మనకి చుట్టుకుంటేనే వస్తాయన్నమాట. సో ఎండింగ్ పొజిషన్ నుంచి ఈ విధంగా చుట్టుకుంటూ వస్తున్నా. లైక్ ఇలా. సో ఈ విధంగా మనకి ఒక వీల్లా చుట్టుకున్న తర్వాత దీనికి మనకి ఒక పిన్ సహాయంతో లాక్ వేసేద్దాం. చూస్తున్నారు ఈ విధంగా మనం తీసుకున్న రెండవ పాయ మాట ఇది. సో సేమ్ అదే విధంగా మనకి అప్పర్ పోర్షన్లో ఉండే పై భాగంలో ఉంది కదా, ఇది కూడా సేమ్ వాటర్ స్ప్రే చేసుకుని ఇదే విధంగా రోల్ చేసుకుంటూ వచ్చి మనకి ఎక్కడంటే ఇక్కడ మనం లాక్ వేసుకుంటాం అన్నమాట. అంటే ఆ టైంలో మనకి పిన్స్ కూడా కవర్ అయిపోతాయి, నీట్గా మంచి వీల్లా ఉంటుంది. సో అది కూడా చేసి చూద్దాం ఇప్పుడు. సో అర్థమైంది కదండి, మనకి ఓపెన్ హెయిర్ మీద చక్కగా మంచి లేయర్స్లా వేసుకున్నాము, దట్టు మంచి 2 వీల్స్ కూడా వేసుకున్నాము కదా. సో కాలేజ్ అమ్మాయిలు చక్కగా వేసుకోవచ్చు, ఏదైనా పార్టీకో ఫంక్షన్గా వేసుకెళ్ళినా చాలా చక్కగా ఉంటుంది. సో మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది కదండి. సో చూస్తున్నారా ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటి, మనం ఎప్పుడైతే మనకి ఇలా వీల్స్ చుడతామో కంపల్సరిగా పిన్తో లాక్ వేసుకుంటేనే ఈ వీల్స్ అనేవి ఉంటాయన్నమాట. లాక్ వేయకుండా మాత్రం ఉండవు. ఈ లాక్ ఎక్కడ వేస్తాము, ఆల్రెడీ మనకి పిన్స్ సహాయంతో ఇక్కడ మనం సపోర్ట్ ఇచ్చాం కాబట్టి ఆ పిన్స్ కవర్ చేయడం ప్లేస్లో మాత్రమే ఈ 2 లాక్స్ మనం పెట్టుకుంటాం అన్నమాట. సో నీట్గా కోంబింగ్ చేసుకున్నాం. చూసారు ఎక్కడ మనకి చిక్కులు లేకుండా ఉంది, చిక్కులు లేకుండా ఉన్న మంచి హెయిర్ స్టైల్ అయింది. సో దాని మీద చక్కగా వీల్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.